నమస్తే అండి. నేను ఒక ఓబీసీ ఉస్మానియా యూనివర్సిటీ అండి. గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ అనే కొత్త రిజర్వేషన్ తీసుకొచ్చిందండి ఓసీల కోసము, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని. నిజంగా వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, మరి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? వాళ్ళు బిలో 4% ఉన్నారు, ఇచ్చింది 10%. మరి ఇది న్యాయమేనా? మరి ఇలాంటి సమయంలో మన బీసీలు ఏం చేస్తారు? బీసీ ఉద్యమకారులని చెప్పుకుంటూ బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీ రాజకీయ నాయకులు అందరూ నిద్రపోతున్నారండి. ప్రస్తుతం ఉన్న గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఒక ఈడబ్ల్యూఎస్ మీద 10% అంటే 49 to 52 పోస్టులు ఇచ్చారండి. అదే ఒక బీసీ డి తీసుకుంటే 22 అని, బీసీ బి తీసుకుంటే అదే బీసీ బి ఈడబ్ల్యూఎస్ 10% సేమ్ అండి. దాని మీద ఇచ్చిన పోస్టులు వీళ్ళకు 49 ఈడబ్ల్యూఎస్కి ఇస్తే ఓబీసీ బీసీ బి వాళ్ళకు 37 ఇచ్చారండి. ఇది ఎక్కడ న్యాయం? మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన బీసీ లీడర్లు దీని మీద ఎవ్వరు వాయిస్ రేజ్ చేయట్లేదు. బీసీ లీడర్లు వాయిస్ రేజ్ చేయట్లేదు, బీసీ కుల సంఘాలు వాయిస్ రేజ్ చేయట్లేదు. ఇలాంటి వాళ్ళు ఏ నిమ్మకు నీరెత్తినట్టున్నారని ఒక కామన్ మ్యాన్ మేము ప్రశ్నించాలని, అసలు జనాలను కాదు ప్రశ్నించేది బీసీ లీడర్లను, బీసీ కుల సంఘాలను, బీసీ అని ఉద్యమకారులమని మభ్యపెట్టుకొని పదవులు పొందే రాజకీయ నాయకుల్ని అసలు మీకు చిత్తశుద్ధి ఉందా, చీమునెత్తురుందా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఒక జీవన్ రెడ్డి, అరే బాబు మాకు 5% కూడా లేదు, మాకు 10% ఇచ్చారు, మీకు సిగ్గుందారా అని అడిగిండు. ఒక అసాదుద్దీన్ ఓవైసీ మన అసెంబ్లీలో, అరే బాబు మీకు గత 10 సంవత్సరాల నుంచి ఏ ఓబీసీకి గుండు సున్నలు పెట్టిండ్రా బాబు గత ప్రభుత్వంలో బడ్జెట్లో, మరి ఇంకా కూడా మీరు నిద్రపోతారా? మీ తరపున నేను పోరాడాలనుకుంటున్నా, కాదు పోరాడతా అని చెప్పిండు. మరి మీరేం చేస్తుర్రు? ఒక ఓబీసీగా పుట్టి ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద ఎవరు కూడా ప్రశ్నించట్లేదు. మేజర్ ఇప్పుడు జరిగిన గ్రూప్ 1 ఫిలిమ్స్ జరిగింది. ఆ గ్రూప్ 1 ఫిలిమ్స్లో ఓపెన్ కట్ ఆఫ్ తీసిరి. ఓపెన్ కట్ ఆఫ్ వల్ల నష్టాలు ఏంటి అంటే, ఓబీసీ ఎస్సీ ఎస్టీకి కట్ ఆఫ్స్ ఎట్లుంటాయంటే, ఫస్ట్ ఒక ఎస్టీ క్యాస్ట్ తీసుకుంటే వాళ్ళకు ఒక 40 మార్క్స్ తీసుకుంటారు, ఒక ఎస్సీ తీసుకుంటే 45, ఒక ఓబీసీ తీసుకుంటే 50, ఒక ఓసీ తీసుకుంటే 55. అలాంటప్పుడు ఓవరాల్గా ఓపెన్ కట్ ఆఫ్ ఒక 60 తీసుకున్నారు, అందరూ అదే ఈక్వల్ మార్కులు రావాలంటున్నారు. అలాంటప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్లు నష్టపోతారు, ఓపెన్ క్యాండిడేట్లు క్వాలిఫై ఎక్కువవుతారు. ఈ క్వాలిఫై జనసంఖ్య ఎక్కువైన తర్వాత ఏమవుతుందంటే, రిజర్వేషన్ ఒక 100 పోస్టులలో రిజర్వేషన్ 50 తీస్తే జనరల్ ఓవరాల్ ఎవరైనా రాసుకోవచ్చు అని 50 తీస్తే, ఈ రిజర్వేషన్ వాళ్ళకు రిజర్వేషనే పంచి ఈ మీద ఉన్న 50లో 10% ఈడబ్ల్యూఎస్ అని తీసి, మళ్ళీ ఆ 50లో 5 ఈడబ్ల్యూఎస్ తీసి ఉన్న 45లో జనరల్లో ఉన్నందరికీ దొబ్బుతున్నారు. అందులో పర్సంటేజ్ మొత్తం క్వాలిఫై వాళ్ళే అయితే మరి మనం ఎక్కడ పోతాము? ఆ 50లో 5 ఈడబ్ల్యూఎస్ తీసుకుంటారు, 45లో కూడా 40 వాళ్ళే కొట్టుకపోతారు. ఇక మనం ఎందుకు ఈ 10% రిజర్వేషన్లో 10% కూడా ఓబీసీకి రావట్లేదు, డీకి రావట్లేదు, సికి రావట్లేదు? ఏం చేస్తున్నారు? దయచేసి ఇలాగే ఉంటే రోస్టర్ ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ చాలా నష్టపోతారు. దాని మీద కన్క్లూజన్గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ తరఫున కొన్ని కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా దీని మీద మాట్లాడడానికి ఐఏఎస్ ఆఫీసర్లు, ఓబీసీ ఉద్యమకారులు, ఓబీసీ ఎక్స్ సర్వీస్ వాళ్ళు, ఓబీసీ దీని మీద కొట్లాడడానికి, ప్రశ్నించడానికి, కోర్టులో కేసేయడానికి రెడీ ఉన్నారు. దయచేసి మీరు ఆ కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్ చేసి ఓబీసీ క్యాండిడేట్లకు జరుగుతున్న అన్యాయాలపై పైన ప్రశ్నించడానికి ఇక్కడ మీటింగు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్న పోయిలో దయచేసి రండి.